అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్న రైతాంగానికి 5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉన్నప్పటికీ కొంతమంది తెలియలేక దానికి అప్లికేషన్ పెట్టుకుంటలేరు. నిజంగా అక్షరాల మీరు ఇన్నది నిజమే. 5 లక్షల రూపాయలు. ఈ 5 లక్షల రూపాయలు పొందాలంటే ఏ రకంగా చేయాలి, అసలు ఏం చేయాలి, ఇదంతా మనతో అవుతుందా అని ఎంతోమంది లక్షల మంది ఉపసంహరించుకుంటారు. అంటే వాళ్ళు దానికోసం ట్రై చేస్తలేరు. అసలు కిసాన్ క్రెడిట్ కార్డు దీని పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. మరి దానికోసం ఎలా అప్లై చేసుకోవాలి? ఇది రైతులకు మాత్రమే, రైతుల కోసం మాత్రమే ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది. రైతులు అంటే వాళ్ళ ఆదాయ ధృవీకరణ పత్రంలో కానీ అలా బ్యాంకు డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు ఆధార్ టు బ్యాంకు లింక్ ఉంటుంది కదా, దాంట్లో చెక్ చేసినప్పుడు కానీ వాళ్ళ ఆదాయము సంవత్సరానికి 2 లక్షల కంటే ఎక్కువగా ఉండకూడదు. అలాంటి వాళ్ళు పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వాళ్ళు, అది కూడా వాళ్ళకి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో 5 లక్షల రూపాయల వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. ఆ విధంగా మనము ఏ విధంగా అంటే వడ్డీ కట్టాలి, మనకు ఏ విధంగా 5 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతారు అనే విషయాన్ని మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. జై జవాన్ జై కిసాన్. రైతుల కోసం మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ చూద్దాం ఒకసారి. ఇంత మంచి విషయాన్ని మనోళ్ళు తీసుకురారబ్బా. ఇగో ఈ మన అంటే తెలుగు భాష అర్థమయ్యేదే గీడు దాకానే. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుతో 5 లక్షలు పొందండి. అది ఏ విధంగా? ఇగో 5 లక్షల వరకు ఈజీగా లోన్ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే అసలు అప్లై చేసుకునేది తెలియదు ఇప్పటి వరకు. తెలంగాణ కానీ ఆంధ్ర రైతాంగానికి కిసాన్ క్రెడిట్ కార్డు అంటూ ఒకటి ఉంది. దానికి మనం అప్లై చేసుకుంటే 5 లక్షల రూపాయలు వస్తాయి. తక్కువ వడ్డీకే జీవన ఉపాధి కోసము, పెళ్లిళ్ళ కోసము, ఇంకా దేనికన్నా కోసము మనకు ఉపయోగపడతాయి అని మనకు చెప్పినటువంటి మహానుభావులు అయితే ఎవ్వరూ లేరు. ఇది మాత్రం పక్కా. కేంద్ర బడ్జెట్ 2025లో రైతుల కోసం గొప్ప వార్త తెచ్చిపెట్టింది. ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులు ఇప్పుడు 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. గతం పరిమితి 3 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఈ లోన్ మొత్తం పెరగడంతో పంట నాటడం నుండి మార్కెట్లో అమ్మడం వరకు ఎక్కువ డబ్బును కూడా పొందే అవకాశం ఉందట. ఇక్కడ మనకు చాలా మందికి ఉండే గుబులు ఏంటంటే అసలు కిసాన్ క్రెడిట్ కార్డుకు నేను ఎట్లా అప్లై చేసుకోవాలి, దానికి అవసరమైన పత్రాలు ఏంటి అని చాలా మంది ఏంటి అంటే గాబరా పడతా ఉంటారు. వాళ్ళందరి కోసం చూసుకుంటే మనము ఇగో కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డు కేకీసీ కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రెండింటి ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, లేదంటే బ్యాంకుల ద్వారా కూడా ఆర్ఆర్బీలను, మైక్రో ఫైనాన్స్ బ్యాంకులు, ఇంకా సహకార సంఘాలు సబ్మిట్ చేయవచ్చు. ఇందుకు దరఖాస్తులు ఒక ఫామ్ నింపి డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు అంటే బ్యాంకు వెబ్సైట్ పిన్ చేసి ఏదంటే పాన్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని నింపి ఫామ్స్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని నింపి ఎలక్ట్రానిక్గా సబ్మిట్ చేయాలి. ఇది మనతోటి కాదు, కానీ చక్కగా ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందుగా బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళురి. ఇదంతా కథ మనతోటి కాదు, కానీ ఆఫ్లైన్లో మాత్రం నేను చెప్తా ఉన్న దీని గురించి. ఆఫ్లైన్లో బ్యాంకు వెళ్ళి ఏ బ్యాంకులో అయితే నువ్వు గోల్డ్ లోన్ కానీ, హౌస్ లోన్ కానీ, ఇంకా వ్యవసాయం గురించి ఏమైనా లోన్ తీసుకుంటే ఆ బ్యాంకు మాత్రం నీకు ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఏమైంది ఏంటంటే బ్యాంకు సర్వర్లు అన్నీ ఒకే విధంగా అయిపోయినాయి. ఆ బ్యాంకులో లోన్ ఉందా, ఈ బ్యాంకులో ఇవ్వరు. ఈ బ్యాంకులో లోన్ ఉందా, ఇంకో బ్యాంకులో ఇవ్వరు. ఈ విధంగా ఈ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా అయితే ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే మనం ఏ బ్యాంకులో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామో ఆ బ్యాంకులో మనకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతారు. అక్కడికి వెళ్తే కిసాన్ క్రెడిట్ కార్డు గురించి డీటెయిల్గా చెప్తారు మీకు. ఎందుకంటే నేను కూడా వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు గురించి డీటెయిల్గా తెలుసుకొని రావడం జరిగింది. ఇగో దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్స్. కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తులో కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించాలి. వీటిలో 2
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గుర్తింపు ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డు వంటి చిరునామా ప్రూఫ్, రెవెన్యూ అడిషనల్ సర్టిఫై చేసినటువంటి భూమి పేపర్లు, పూర్తి పంట వివరాలు, లోన్ మొత్తం 2-3 లక్షల కంటే ఎక్కువ ఉంటే సెక్యూరిటీ డాక్యుమెంట్లు కూడా ఉండాలి. అంటే మనకు 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువగా ఉంటే సెక్యూరిటీ డాక్యుమెంట్ అంటే ఇంటి డాక్యుమెంటో లేకపోతే ఇంకా ఏదైనా మన భూమి డాక్యుమెంటో ఆ డాక్యుమెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకున్నప్పుడు 5 లక్షల 2 లక్షల కంటే అంటే 3 లక్షల కంటే అంటే 5 లక్షల వరకు 5 లక్షల వరకు లోన్ పొందినప్పుడు దానికి ఇక్కడ ఏమడిగిరు వాళ్ళు, సెక్యూరిటీ నువ్వు కట్టని ఏడల ఆ ఒక్క ఏదైతే నువ్వు స్థలం కానీ ఇంకేదైనా పెట్టినవో దాన్ని బ్యాంకు వాళ్ళకు దాన్ని ఏమంటారు వాళ్ళ వైపు మలుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సెక్యూరిటీ డాక్యుమెంట్ దాకా పోకుండా మనం కనుక కిసాన్ క్రెడిట్ కార్డును పొందగలిగితే పొందిన తర్వాత దీంట్లో వచ్చే రుణం కానీ దీంట్లో వచ్చేటి వడ్డీ చాలా తక్కువ. బయట తెచ్చుకుంటే ఇప్పుడు 2 రూపాయల కాడికి రూపాయి కాడికి అయితే ఏ మహానుభావుడు ఇస్తలేడు, కానీ 2 రూపాయల కాడికి 2.5, 3, 5 రూపాయల కాడికి వడ్డీ తీసుకుంటూ ఉన్నారు. ఇంత వడ్డీ తీసుకొని మనం ఏం ఉద్ధరిస్తున్నాం రా అంటే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నామా, ఇల్లు కడుతున్నామా, లేకపోతే 5 లక్షలకు నెలకు 2,000 రూపాయల కాడికి అంటే 2 కాడికి అంటే నెలకు 2,000 అయితే లక్షకు 5 లక్షలకు అక్షరాల 10,000 రూపాయలు నెలకు వడ్డీనే అవుతుంది బయట. కాబట్టి మీరు దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఒకసారి కిసాన్ క్రెడిట్ కార్డు గురించి ఏదైతే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు అంటే సెంట్రల్ బ్యాంకుకు టచ్ ఉన్నటువంటి ఇండియన్ బ్యాంకులు ఏదైనా సరే ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు గురించి మీరు విధానం అడిగితే వాళ్ళు మీకు విధానం చెప్తారు, మీరు అర్హులా కారా అని చెప్తారు. ముఖ్యంగా ఏంటి అంటే కిసాన్ క్రెడిట్ కార్డు కోసం మనం అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏ షూరిటీ కూడా ఉంటుంది. ఇది నేను ఫామ్ను చూస్తూ చెప్తున్నాడు అని ముచ్చట మీకు, ఎందుకంటే చెప్పాలనిపించింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్తామంటే ఒక బ్యాంక్ ఫామ్ తీసుకొని ఆ బ్యాంక్ ఫామ్లో మనం ఎలా ఫిలప్ చేయాలా, అసలు ఏ బ్యాంకులో మనకి ఇస్తారు ఆ డీటెయిల్స్, అలాగే మనకు బ్యాంకు ఫామ్ మీద ఏమేమి అర్హతలు ఉంటాయి, ఒకవేళ షూరిటీ కోసం ఏం అడుగుతారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకోసం రావడం జరుగుతుంది. దాని గురించి పూర్తి ధృవీకరణ అంటే పూర్తిగా సమాచారం సేకరించి ఆ డాటా తోటి వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా సేకరించిన మన ఏంటంటే అటల్ పింఛన్ యోజన, అలాగే మనకు ఉన్నటువంటి ఈ పిఎం కిసాను, ఇంకా ఏదైతే మనకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి కిసాన్ క్రెడిట్ కార్డు నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు గురించి వీటి గురించి ఒక బ్యాంకు దగ్గరికి అంటే బ్యాంక్ పేరు చెప్పని అవసరం లేదు, ఒక బ్యాంకు దగ్గరికి మేనేజర్ని కలవడం జరిగింది. ఆ మేనేజర్ చెప్పిన విధంగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకు నేనైతే వెంటనే అప్లై చేసుకున్నా. మరి అర్హున్నైనా కిసాన్ క్రెడిట్ కార్డు రావడానికి టైం పడుతుందని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డు వస్తే మాత్రం అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.